మీరందరూ పరలోకానికి సిద్ధపడండి. అది నిజమైన క్రిస్మస్, నిజమైన మార్పు క్రిస్మస్ అండి. మీరు మారిపోవటమే దేవుడికి ఆనందం అండి. మీరు మారిపోవటమే ఆయనకి సంతోషం అండి. మీరు మారిపోతే ఆయనకి పండగ అయిపోయినట్టే. మారిపోతే పండగ అయిపోయినట్టే. మారటమే పండగ. నువ్వు ఏ రోజు మారిపోతావో ఆ రోజు దేవుడికి పండగే. ఏ భూమి మీద ఏ పాపి మారిపోతాడో ఆ రోజు పండగే. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, ఒక పాపి మారితే, మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే, ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుంది అన్నాడు? ఎక్కువ సంతోషము. పాపి మారితే పరలోకంలో పండగ. నువ్వు మారితే దేవునికి పండగ. నువ్వు ఒకరిని మార్చితే దేవునికి పండగ. ఇది ఒకరోజు చేసేది కాదు, సంవత్సరానికి. క్రైస్తవుడు తన జీవితంలో ప్రతిరోజు దేవుడికి చేయవలసిన పండగ. నువ్వు మారితే పండగ, నువ్వు ఒకరిని మార్చితే పండగ. పండగ అంటే అర్థం ఏంటి చెప్పండి? పండగ అంటే అర్థం ఏంటి? సంతోషం, ఆనందం, అందరూ హ్యాపీగా ఉండటమే పండగ. మరి దేవుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆయనకి పండగ. ఎప్పుడు ఉంటాడు? నువ్వు పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు బైబిల్ చదువు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పవిత్రంగా ఉండు, మరొకరిని పవిత్రంగా బ్రతికేటట్టుగా నువ్వు ప్రేరేపించి నీ బ్రతుకుతో ఒకరిని ప్రభులోనికి నడిపించు. అది ఒరిజినల్ పండగ.